క్యాన్సర్ను జయించాలంటే మందులతో పాటు మనోధైర్యం చాలా అవసరమని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. అంతర్జాతీయ చైల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా బసవతారకం ఆసుపత్రిలో పీడియాట్రిక్ అంకాలజీ యూనిట్తో పాటు పీడియాట్రిక్ అత్యవసర చికిత్స విభాగాన్ని ప్రారంభించారు. బాలలు క్యాన్సర్ బారిన పడడం దురదృష్టకరమన్నారు. చిన్నపిల్లల క్యాన్సర్పై పోరాటం చేసేందుకు ఫండ్ రైజ్ చేస్తున్నట్టు బాలకృష్ణ తెలిపారు. అందుకోసం బసవతారకం ఆసుపత్రి సిబ్బంది ఒకరోజు జీతం ఇవ్వడం అభినందనీయమన్నారు. 12 పడకలతో ప్రారంభమైన ప్రయాణం ఈ స్థాయికి చేరడంలో వైద్యుల కృషి మరవలేనిదని కితాబిచ్చారు. అతి త్వరలో బసవతారకం ఆసుపత్రి విస్తరణ ఉంటుందని తెలియజేశారు. త్వరలో ఏపీలోనూ తూళ్లూరులో క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. తర్వాత క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నపిల్లలకు గిఫ్టులు ఇచ్చి కాసేపు వారితో సరదాగా ముచ్చటించారు. మన యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి. మనకున్న సంపద మన జనాభా. ఎప్పుడు జరుగుతుండేది ఈ గొడవ. ఈ జనాభా పెరిగిపోతుంది, మనమేమో ఆర్థికంగా కానీ పౌష్టికంగా కానీ వాడికి సరైన ఆహారం అందించలేక, లేకపోతే తలసరి ఆదాయం మనిషికి సరిపడలేక వాళ్ళు పోషించలేకపోతున్నారు పిల్లల్ని అని ఒక పెద్ద జటిల సమస్య ఉండేది. ఎప్పుడు పక్క దేశంతో మనం పోల్చుకుంటూ ఉండేవాళ్ళం. వాళ్ళేమో ముందుకు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, మన వాళ్ళేమో సరే దీన్ని అరికట్టడానికని కుటుంబ నియంత్రణ అని ఇలాంటివి ఎన్నో వాళ్ళకి సలహాలు ఇవ్వడం కానీ తగ్గించే దిశగా ఒక రూట్ మ్యాప్ వేసుకుని వెళ్తున్న సమయంలో మళ్ళీ ఇవాళ చూస్తే ఇవాళ మన దేశం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అలాగే స్టార్టప్ కంపెనీస్ అయితేనేమి, ఇవాళ యువత ముందుకొచ్చి ప్రభుత్వాలు ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుని ఇవాళ ఎన్నో స్టార్టప్ కంపెనీస్ అయితేనేమి వివిధ రంగాల్లో, ఒక రంగమని కాదు, అటు ఐటీ కానివ్వండి, వివిధ అన్ని రంగాల్లో కూడా అవకాశాలు పెరిగినాయి. అలాగే ప్రపంచం గుంజుకుపోయింది. అంటే మన వాట్సాప్లు కానీ, ఇన్స్టాగ్రామ్లు కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, వాటి ద్వారా ఎంతో అవగాహన. ఇదివరకు ఒక ఇంజనీర్లో, డాక్టర్లో అనుకునేవాళ్ళం, లేకపోతే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకే పరిమితమైన మన ఈ యొక్క ఏదైతే ప్రపంచం ఉందో ఇవాళ అన్ని రంగాల్లో ఇవాళ అవకాశాలు పెరిగి అవతల దేశం కంటే కూడా ఇవాళ మనకి పక్క దేశాల్లో కన్నా మనకున్న ఇవాళ బలం యువత. మరి అటువంటిది మరి వాళ్ళు ఇక్కడే కాదు ఎక్కడున్నా కూడా మన వాళ్ళు అన్ని రంగాల్లో బాగా రాణిస్తున్నారు. మరి వీటిలన్నింటిలో రాణించడానికి వాళ్ళకి కావాల్సింది ముఖ్యంగా విద్య, వైద్యం, ఈ రెండు ముఖ్యంగా కావాల్సింది. వాడికి పౌష్టికమైన ఆహారం. అటువంటిది ఇవాళ మనం బాల్యం అనేది ఒక వరం. నేను అన్నట్టు ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసు, ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిన సమయం, ఎన్నో గొప్ప గొప్ప కళలు కనాల్సిన సమయం. ఇలా ఎన్నో అనుభూతులను మిగుల్చుకోవాల్సిన బాల్యంలో క్యాన్సర్ అనే ఈ మహమ్మారితో యుద్ధాన్ని చేయాల్సి వస్తుంది. వారి ధైర్యం మనకు నిజమైన ప్రతిఘటన అంటే ఎలా ఉండాలో నేర్పిస్తుంది. జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు మనందరికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆ స్ఫూర్తికి ప్రతీకగా ఈరోజు మనం అంతర్జాతీయ చైల్డ్హుడ్ క్యాన్సర్ డేగా జరుపుకుంటున్నాం. కానీ ఈ క్యాన్సర్ని ఎదుర్కోవడంలో వారి ధైర్యం ఒకటి సరిపోదు. ఎంతోమంది క్యాన్సర్ చిన్నారుల ఆశలను కార్యరూపంలోకి తేవాలి అంటే, వాళ్ళ బాల్యాన్ని మరియు భవిష్యత్తుని, వారి కళలను నిజం చేయాలి అంటే మనం అందరం ఒకటవ్వాలి, చేయూతనివ్వాలి. మన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఏ చిన్నారి కూడా క్యాన్సర్తో ఒంటరిగా పోరాడకూడదని మేము ఒక వాగ్దానం చేశాము. ఈ ప్రయాణంలో 12 పడకలతో ప్రారంభమైంది. కానీ ఇప్పుడు 75 పడకల చిల్డ్రన్ క్యాన్సర్ విభాగంగా అభివృద్ధి చెందింది.